నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో దళిత బంధు సాధన సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోకిల రమేష్ మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగు నింపాలని దళిత బంధు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన దళిత బంధు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత 4 రోజుల క్రితం రెండవ విడత దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలపడం హర్షణీయమన్నారు. వెంటనే నిధులు దళితుల ఖాతాలో జమ చేసి వారి కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. ఒకసారి డామేజ్ కవర్ కదా ఒకసారి అందరూ చెప్పడంతో రెడీ ఉండాలి. ఒక నిమిషం. ఈరోజు రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ తరఫున దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తూ 2000 కోట్లు కేటాయిస్తూ అలాగే రెండవ విడత దళిత బంధు నిధులు 2 రోజుల్లో వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పినటువంటి మన దళిత బిడ్డ గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఈ సభ నుండి ఏకగ్రీవ తీర్మానం అభినందన తీర్మానం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర కమిటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయ్యా భట్టి విక్రమార్క గారు, మీరు వాస్తవంగా మా దళితుల్లో ఒక రాజకీయాలకు హుందాతనం తెచ్చినటువంటి ఒక నాయకుడు. పార్టీలు వేరైనా మిమ్మల్ని కడుపులో పెట్టి మేము అందరం కాపాడుకుంటాం. మీరు మరింత ఉన్నత పదవులు పొందే విధంగా మన దళిత జాతి బిడ్డలందరం ఉపకులాలం కులాలం అందరం మీకు తోడుంటాం. అయ్యా, కేవలం మీరు చేసిన ప్రకటన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం దళిత బిడ్డలందరూ మీకు శిరస్సు వంటి పాదాలు ఎందుకంటే చిన్న చిన్న బతుకులు చిన్న కుటుంబాల్లో చిత్రమైన వ్యవస్థలో ఉన్న దళిత బిడ్డలందరికీ త్వరలోనే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం. కడుపులో పెట్టి కాపాడుకుంటాం. మీకు పాలాభిషేకాలు చేస్తాం, పూలాభిషేకాలు చేస్తాం. దళితుల జీవితాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే బాగుపడ్డాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించామని మీ అందరి తరఫున రాష్ట్రపతి తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, రాష్ట్ర మంత్రి మండలికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర సలహాదారులందరికీ ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయండి. ఎందుకంటే దళిత బిడ్డలు ఇప్పటికే నష్టపోయి అస్పృశ్యతలోనే ఇప్పుడిప్పుడే సమాజంలో రాజకీయంగా వ్యాపారపరంగా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర మంత్రులందరినీ, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నా. మీరు